పల్లెటూరులో ఉండే చెరువుల్ని కాపాడుకుంటే, కుంటలు అంటారు తెలంగాణలో, కుంటల్ని కాపాడుకుంటే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. మీ ఊళ్ళో ఉండే కుంటలు చెరువులు ఆక్రమణ కాకుండా చూడండి దయచేసి. అది మన ఊరి సొమ్ము అని గ్రహించి అందరూ కర్రలు వేసుకుని వెళ్ళాలి తప్ప మందేం పోయింది బాగుంది. వాళ్ళు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్. ఈ ఇంగ్లీష్ మాటలు మాట్లాడద్దండి ఎక్కడ. వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ అంటే మనం డివోషనల్లీ స్ట్రాంగ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ధర్మం కోసం మనం ఎదిరించి తీరతాం. ప్రతి ఊళ్ళో యువ సైన్యం ఉండాలి. ప్రతి ఊళ్ళో చలమల్ని కుంటల్ని కాపాడుకోవాలి, చెరువుల్ని ఖచ్చితంగా. అప్పుడే దేశం మళ్ళీ పూర్వ వికాసాన్ని పొందగలుగుతుంది. అన్ని కుంటలు పాడయ్యాయి, అన్ని చెరువులు పాడయ్యాయి. ఎక్కడ ఒక్క చెరువు కనపడదు, ఒక కాలువ కూడా లేదు, మొత్తం ఎండిపోయాయి. పల్లెటూరుకి సైతం వాటర్ బాటిల్స్ వస్తున్నాయి ఎక్కడో దూరం నుంచి. ఏ వాటర్ ఉందో బాటిల్ ఉందో ఏముందో తెలియదు అక్కడ. మళ్ళీ అవి తాగితే క్యాన్సర్ వచ్చిందని వీళ్ళే చెబుతున్నారు. ఇక్కడ తాగక తప్పడల్లా. మన పల్లెటూరు చెరువులన్నీ కాపాడుకోగలగాలి. అదే స్వచ్ఛమ్మగు నీరు, వృక్షముల ఛాయలు. కాస్త గాలి కావాలంటే ఫ్యాన్ వేసి కూర్చోవడం కాదండి, ఇంటి ముందు చెట్టు కింద. అందులో ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే గాలి మంచిది. ఆ కుర్చీ కింద వేసుకుని, చెట్టు కింద కుర్చీ వేసుకుని మాట్లాడుకోవచ్చు. దాంతోపాటుగా వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటే పేస్ట్ అదే, టంగ్ క్లీనర్ అదే, బ్రష్ అదే. 3 in 1, 2 in 1 కాదు. అదే పేస్టు, అదే బ్రష్, అదే టంగ్ క్లీనర్. ఇలా తీసావు, 4 గీసావు, అవతల బారేసావు. ఎక్కడ బారేసినా నష్టంలా. పైగా ఒక సర్వే పత్రిక వారు లెక్క కట్టి చెప్పారు, ఒక ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో 1,50,000 పొదుపు చేసినట్టేనండి. లెక్క బట్టి చెప్పారు. ఒక్క వేప చెట్టు ఇంటి ముందు ఉండి వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో 1,50,000 పొదుపు చేసినట్టే. మనం పేస్ట్ పేరు మీద, టంగ్ క్లీనర్ పేరు మీద, బ్రష్ పేరు మీద ఎంత ధనం ఖర్చు పెడుతున్నామో చూడండి, ఎంత అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. పైగా ఈ బ్రష్లు ఏం చేస్తారు, 3 నెలల కోటి మార్చే, 3 నెలల ఇంకర్మ 3 రోజులకే మార్చేస్తా. నువ్వు బాగుపడాలి, మేము నాశనం అవ్వాలి కదా. ఈ బ్రష్లన్నీ అవతల బారాయి, టంగ్ క్లీనర్లన్నీ అవతల బారాయి, పేస్ట్ కొట్టాలన్నీ అవతల బారాయి. అవతలంటే ఎక్కడమ్మా, ఏం స్వర్గలోకాన్ని కడతాయా? భూమండలం మీదే ఉంటాయి, ఇక్కడ మన రాష్ట్రంలోనే ఉంటాయి, ఎక్కడికి బావు. ఇక్కడ ఇవన్నీ అనారోగ్యాలు అవట్లా. చెట్ల కింద ఛాయలు, వృక్షముల ఛాయలు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద ముసలాయన గాలి ఆస్వాదిస్తూ కాళ్ళు ఇలా పెట్టు కూర్చుంటే చర్మ వ్యాధులన్నీ పోతాయండి వేప గాలి కారణంగా. ఇప్పటికీ మీకు దానికి ప్రత్యక్ష నిదర్శనం. పల్లెటూళ్ళలో అమ్మవారి జాతర జరిగినప్పుడు వేప కొమ్మలే వాడతారు, గమనించండి. పశువులన్నింటి వేప కొమ్మలతో అశ్శరభ శరభ అశ్శరభ శరభ అమ్మోరు దైజుడు అమ్మోరు దైజుడు అని అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా, వాటికి వర్షకాలంలో వచ్చే వ్యాధులన్నీ వేప కొమ్మలతో ఇలా రాయడం వల్ల వాటి దురద తీరిపోయి శుభ్రంగా సైతుగా ఉంటుంది, ఆరోగ్యం పనిచేస్తుంది. దాంట్లో రహస్యం అది. ప్రతి హిందూ సంప్రదాయం వెనకాల, ప్రతి హిందూ మత ఆచారం వెనకాల అపూర్వమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి. ఖచ్చితంగా దాన్ని మామూలు విషయంగా తీసుకోవద్దు. అది వైద్య శాస్త్రం. జాతర అంటే వైద్యం, సామూహిక వైద్యం. మామూలుగా పశువులను తీసుకురమ్మంటే ఎవరు రారు. ఏం చెప్తారంటే పిల్లలు, అమ్మోరో వేసేస్తుంది ఏమనుకుంటున్నావు, పట్టుకురా అంటారు, మొత్తం తోలుకొస్తాడు. వేప రబ్బలు పట్టుకురా అంటారు. ఇక్కడ మొత్తం డ్యాన్స్ ఆడి గరగల పట్టుకుని వాటితో ఇలా పైకి కిందికి అంటారు. తద్వారా పశువులకు వచ్చే వ్యాధులన్నీ పోగొడతారు. మతపరమైన ఆచారంలో ఇంత మానవత్వంతో వైద్యం చేసే జాతి హిందూ జాతి, ధర్మం హిందూ ధర్మం, రెండో మాటలైతే